ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీ ముందుకు రావడాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. చాలా ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. మన భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు మనందరం చూస్తున్నాం. మేధావులు చూస్తున్నారు, విద్యావంతులు చూస్తున్నారు. అనేక విషయాలను గమనిస్తున్నారు. ఆ తరుణంలో మతాల మధ్యలో చిచ్చులు రేపకుండా ఉండడానికి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నారు. అయినప్పటికీ ఏకపక్ష నిర్ణయాలుగా కొనసాగుతున్నాయి. భావస్వేచ్ఛను అణిచివేస్తున్నారు. సో, ఏది ఏమైనా భారతదేశంలో క్రైస్తవులకు ఇబ్బంది కలిగించాలనే కంకణం కట్టుకొని బయటికెళ్ళిన కొంతమందున్నారు. అందులో ముఖ్యమైన వ్యక్తిగా నేను ఈరోజు మీకు రాధా మనోహర్ దాస్ గారి గురించి నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. మన తమిళనాడు అందరూ చూసుంటారు. రాధా మనోహర్ దాస్ క్రైస్తవులను గొర్రెలంటున్నాడు. మరి ఆయన ఏంటి? ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఆయన స్వభావం ఎలాంటి స్వభావం? అనే విషయాన్ని నేను మీతో ఈరోజు పంచుకోవాలని ఆశపడుతున్నా. ఆయన నోటికి అదుపు, హద్దు లేకుండా పోతుంది. నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నాడు. మా సహనాన్ని, మా ఓపికను చాలా పరీక్షిస్తున్నాడు. సో, అనడానికి నోరుంటే సరిపోతుంది అన్నట్టుగా ఆ నోటితో ఏదైనా అది మాట్లాడుతున్నాడు. ఒక విషయాన్ని నేను మీకు వినిపిస్తాను ఆయన మాట్లాడిన విషయాన్ని. సో, వీడియో కనబడితే చూడండి. లేకుంటే ఆడియో వినండి. ఏం చెప్తాడండి వాడు. ఆడి పేరేం తెలీదు. దాన్ని కూడా పిలువు సరదాగా ఎప్పుడన్నా. ఈ కామెడీ పీసులంతా కూర్చోబెట్టి చెప్పు. ఆ! ఈళ్ళంతా పొట్టా బట్టా బ్యాచే. ఈళ్ళ వలన సొసైటీకి బీఓకేకే తప్ప ఏం లేదు. ఇక్కడ రేవంత్ గారు గాని, అక్కడ చంద్రబాబు గారు గాని, ఈ ఎదవలకి జీతాలు ఇవ్వడం అంటే సొసైటీని నాశనం చేయడమే. అది పెద్దల టాక్స్ డబ్బులు. రాస్కల్ ఎదవలు రాసుకో. నిన్న కూడా కోర్టుకెళ్ళి చెప్పా. అంత స్టేట్మెంట్ ఇవ్వలేంలే. ఎదవలని మనం ఎట్లా చెప్తాం గానీ. పోనీ ఏం ప్రయోజనం లేనోడిని ఏమంటారు? యూజ్‌లెస్. రైతుకు పెట్టు. రైతుకు పెట్టు. ఫుడ్ వత్తది. ఈడ పెడితే ఏమవుద్ది గాడిద గుడ్డు. రైట్. వినండి. చూడండి. పా పాస్టర్‌లందరూ వెధవ అని మాట్లాడుతున్నాడాయన. అసలు ఈ రాధా మనోహర్ దాస్ ఎవరు? పాస్టర్‌లందరిని వెధవలు అని మాట్లాడుతున్నాడు. ఆ భాష మాకు గూడొచ్చు. క్రైస్తవులందరిని గొర్రెలు అంటాడు. యెస్, మేము గొర్రెలమే మీరన్నట్టుగా. ఎందుకనంటే మేము ఎవరికీ హాని చెయ్యము. ఎవరిని హింసించము. ఎవరిని హేళన చెయ్యము. ఎవరిని తక్కువ చేసి మాట్లాడం. ఎవరికీ బాధ కలిగించం. మేం బాధపడినా, మేం కష్టపడినా, మా పైన నిందలేసినా, మమ్మలను హింసించినా, మమ్మలను కొట్టినా, మమ్మలను తిట్టినా, మేము మంచి మనసుతో అంటే గొర్రెలు ఎవరికీ హాని చెయ్యనట్టుగా క్రైస్తవులుగా మేము ఎవరికీ హాని చేయకుండా ఉంటాం. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాం. ఎవరిని శ్రమపరచకుండా ఉంటాం. మా క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి అనంటే, ఒక గుణం ఏంటంటే, మా బైబిలు, మా యేసుక్రీస్తు ప్రభు మాకు నేర్పించింది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని నేర్పించారు. మేము ప్రేమను నేర్పిస్తున్నాం. కానీ ఈ రాధా మనోహర్ దాస్ సేవకులను పట్టుకొని, పాస్టర్‌లను పట్టుకొని వెధవలు అంటున్నాడు. వెధవలు అంటున్నాడు. ఎంత దుర్మార్గమైన చర్య! ఎంత కావురం! ఎంత బలుపు! సేవకులను ఇలా మాట్లాడడానికి. ఏం చేశాడాయన? ఒక్క తాగుబోతునైనా మార్చావా? రాధా మనోహర్ దాస్. నిన్ను గౌరవంగా మాట్లాడాలని అనిపిస్తది. నీ వేషం ఒక తీరుంటది. బైబిల్‌లో ఉంది. మాట చూస్తేనేమో యాకోబట. తడివి చూస్తే ఏశావట. అంటే ద్వంద్వ వైఖరి. ఏషమేమో సన్యాసిలా యేసుకున్నావు. వేషమేమో సాధు వేషమేసుకున్నావు. కానీ సన్యాసి లాంటి మాటలు
మాట్లాడుతున్నావు. పనికి మాలిన పోరం పోకోడు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. నీ వేషం ఎలాగుంది? సాధువులాగుంది. ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నాడాయన. నిన్ను ఏమని పిలవాలి అనంటే, నన్ను సాధు అని పిలవాలి అంటాడు. నన్ను సాధు అని పిలవాలి అంటాడు. నేను సాధువును. సాధువుకుండే గుణముందా? నీకు సాధువు లాంటి స్వభావం ఉందా? సాధువులు ఎలా ఉంటారో తెలుసా? ఎవ్వరికీ హాని చేయరు. ఎవరిని తులనాడరు. ఎవరిని హేళన చేయరు. ఎవరిని తక్కువ చేసి చూడరు. నీవు సాధువు అని నువ్వు చెప్పుకోవడానికి సిగ్గుచేటు నువ్వు సాధువు అని చెప్పుకుంటానికి. చెప్పుకోకు అలా. నువ్వెలాంటి వ్యక్తివంటే బైబిల్‌లో ఒక మాట రాయబడుంది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు అని. నీవు సాధువు బట్టలేసుకున్న సన్యాసివి. మతాల మధ్యలో చిచ్చులు పెట్టి, మనుషుల మధ్యలో చిచ్చులు పెట్టి, మతం అనే మత్తును అనేకులకు ఇస్తూ, ఒక సన్మార్గంలో ఉన్న బిడ్డలను ద్వేష మార్గంలోకి నడిపిస్తున్న క్రూరుడివి నువ్వు. నిన్ను సన్యాసి అనాలా? నిన్ను సాధువు అనాలా? అని ఒక ఇంటర్వ్యూలో అడుగుతున్నప్పుడు ఆయన అంటాడు, నన్ను సాధు అనండి, నేను సాధువును అని అంటాడు. ఆ సాధు స్వభావం ఉందా మీకు? మమ్మల్ని గొర్రెలు అంటున్నావు, మరి నిన్నేమనాలి? నీ స్వభావమేమో, నీ బట్టలేమో, నీ వస్త్రధారణేమో సాధువు వస్త్రధారణ వేసుకున్నావు. నీ స్వభావమేమో పంది స్వభావం. పంది బురదలో పొర్రి బయటికచ్చి ఇలా దులిపితే అందరి మీద పడతది. చుట్టుపక్కల అంతా పడతది. అట్లాంటి ఒక స్వభావం నీది. ఒక మనిషిని మనిషిగా చూడకుండా మతం అనే ఆ క్రూరత్వముతో మనుషుల మధ్యలో విభేదాలు పుట్టిస్తున్న ఒక క్రూరమైన జంతువు నువ్వు. నిన్ను మనిషి అనడానికి కూడా వీల్లేదు. పశువులకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వకుండా చేస్తున్న ఒక భయంకరమైన వ్యక్తివి నువ్వు. నువ్వు సాధువు గాదు. నేను సాధువు అని ఎక్కడ చెప్పుకోకు. నువ్వు సన్యాసివి. సన్యాసి. కొంతమందిని వారి వారి స్వభావాలను బట్టి వాళ్ళని ఇలా పిలుస్తా ఉంటారు. ఏంది వీడు గాడిదలా ఉన్నాడు అని అంటాడు. అంటే ఏం పని చేయకుండా ఆ! ఊర్ల మీద బడి తిరుగుతా ఉంటారు. ఈడు కుక్క అలా తిరుగుతున్నాడు అని అంటారు. నువ్వు అలా తిరుగుతున్నావు. నువ్వు అలా విభేదిస్తున్నావు. గాడిద స్వభావం ఉంది నీలో. కుక్క స్వభావం ఉంది నీలో. పంది స్వభావం ఉంది నీలో. మనిషికి ఉండేటువంటి ఏ ఒక్క మంచి గుణము నీలో లేదు. రాధా మనోహర్ దాస్. మనిషికి ఉన్నటువంటి ఏ ఒక్క లక్షణం నీలో లేదు. మనుషులను మనుషులుగా చూసేటువంటి మానవత్వం ఉన్న మనిషివి నువ్వు కాదు. నువ్వు సాధువు అని చెప్పుకుంటున్నావు. చూస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏందంటే, మత విద్వేషాలు రేపొద్దు. మనుషులను మనుషులుగా చూడాలి. ఆర్టికల్ 15 ప్రకారం కులాన్ని బట్టి గాని, వర్గాన్ని బట్టి గాని, లింగాన్ని బట్టి గాని, లింగ భేదాన్ని బట్టి గాని, కలర్‌ని బట్టి గాని మనుషులను విమర్శించకూడదని ఆర్టికల్‌లో ఉంది. మరి నువ్వు రాజ్యాంగానికి విరోధంగా మాట్లాడుతున్నావు. నువ్వు రాజ్యాంగ విరోధమైనటువంటి కార్యాలు చేస్తున్నావు. మతాల మధ్యలో చిచ్చులు పెట్టే భయంకరమైన మాటలు మాట్లాడుతున్నావు. సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని గొప్పగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మతాల మధ్యలో చిచ్చు పెట్టే మాటలు మాట్లాడితే ఊరుకోము అని. సరి అయిన చర్యలు తీసుకుంటామని. మరి రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతున్న మాటలు మీ చెవికి వినబడట్లేదా? ఎందుకు ఆయన పైన మత విద్వేషాలు లేపుతున్నప్పటికిని క్రైస్తవులను గొర్రెలు అంటాడు, మరియ తల్లిని వ్యభిచారి అంటాడు, బైబుల్‌ను బొకడా బైబుల్ అంటాడు, పాస్టర్లను వేస్ట్‌గాళ్ళు అంటాడు. ఇలాంటి మూర్ఖుడు మీ కళ్ళకి కనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారు? మీ ఆంధ్రాలో బాగా తిరుగుతున్నాడు గదా! ఆంధ్రాలో చాలా ప్రాంతాలలో ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నాడు గదా! ఏమనాలి మరి? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రశ్నించే గొంతులను మాత్రం నొక్కి పడతారు. అరెస్టులు చేస్తారు. స్టేషన్‌లలో వేస్తారు. మొన్న 28వ తారీఖు అనుకుంటా. ఆంధ్రాలో దళిత క్రైస్తవుల గురించి ఓ మీటింగ్ పెడితే
మీరన్న మాటల్ని మాట్లాడినటువంటి ప్రశ్న రావణ్ గారిని అరెస్ట్ చేశారు. 2 కేసులు పెట్టారు. 2 కేసులకు బెయిల్ వచ్చింది. ఇవి తప్పుడు కేసులని కోర్టు గ్రహించి ఆయనకు 2 కేసుల్లో బెయిల్‌నిచ్చారు. రాధా మనోహర్ దాస్ గారి పైన కేసు పెడితే 24 గంటల్లో విత్‌డ్రా చేయించారు. ఆయన అలా ఆ విద్వేషపై పూరితమైన మాటలు కాదు అని. ఎందుకు మీకు ఈ సవితి తల్లి ప్రేమ? క్రైస్తవుల ఓట్లో మీకు వేయలేదా? క్రైస్తవుల ఓట్లతో గెలవలేదా? ఎలక్షన్‌లకు ముందొచ్చి కడుపులో తలబెట్టారు గదా! సో, మీదొకలాంటి పాలన. హిందువులకే స్వేచ్ఛ భారతదేశంలో తెలుగు 2 రాష్ట్రాలలో. ఇక ముస్లిమ్స్ గాని, క్రైస్తవులు గాని మనుషులు గాదు మీ దృష్టిలో. కేవలము మీకు ఓటు ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే కడుపులో తలబెట్టి, మా కడుపులో తలబెట్టి మీ కడుపులో కత్తులు పెట్టుకొని ఉంచుకుంటారు. ఎప్పుడు అణగద్రొక్కాలా? ఎప్పుడు అణిచివేయాలా? ఎప్పుడు క్రైస్తత్వాన్ని నిర్మూలన చేయాలా? అని ఆలోచనలు చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడుతా ఉంటారు. 2 ద్వంద్వ వైఖరిలో మీ ప్రభుత్వాలున్నాయి. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైన కేసులు. కేసులకు భయపడి ఎవరు ఉండేది లేదు. ఎవరు ఉండరు. క్రైస్తవులు ఉద్యమించాలని నిర్ణయం తీసుకొని ముందుకొస్తే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. మీరు ఆలోచన చేయండి. ఈరోజు నేను మీ ప్రభుత్వాల గురించి మాట్లాడడానికి రాలేదు. కానీ సందర్భం వచ్చినందుకు నేను చెప్తున్నాను. దాని మీద వేరొక వీడియో చేస్తాను. కానీ రాధా మనోహర్ దాస్ గారి యొక్క సంగతి తేల్చాలి ఈరోజు. ఆయన మనిషా? పశువా? క్రైస్తవులను గొర్రెలంటాడు. పాస్టర్లను వేస్ట్‌గాళ్ళంటాడు. అప్పటికి యాంకర్ అంటాడు. అలా తీర్మానించడానికి, అలా మాట్లాడడానికి మనము సరిపోము. అలా మాట్లాడకూడదు. అంటే ఊకోవయ్యా, ఊకోవయ్యా అని అరుస్తూ పాస్టర్‌లని అలా అంటాడు. అసలు నువ్వు హిందూ అని చెప్పుకుంటున్నావు. హిందూ అనే దానికి అర్థం ఏంటో తెలుసా నీకు? హిందూ అనే దానికి కాఫీర్ అని అర్థమని జిఆర్ చిన్నస్వామి గారు చెప్పారు. తుగ్లక్ అని. మేమట్లా అనొచ్చా? మిమ్ములను మేము అలా అనొచ్చా? మేమనము. ఎందుకంటే మాకింత జ్ఞానం తెలుసు. ఇంకింత జ్ఞానం తెలుసు మాకు. మా బైబిల్ అది నేర్పించలేదు. మీ గ్రంథాలు రాధా మనోహర్ దాస్ ఏ గ్రంథాన్ని పట్టుకొని ప్రజల మధ్యలోకొచ్చి బ్రతుకుతున్నావో బిచ్చగాడిలాగా. ఆ గ్రంథాలు అలా చెప్తున్నాయి కావచ్చు. కానీ మా పరిశుద్ధ గ్రంథం అలా చెప్పదు. మేము గొర్రెలము అంటే సాధువులం మేము. మేము సాధువులం. మేము ఎవరికీ హాని చేసేవారిం కాదు. నీ బ్రతుకులో, నీ జీవితములో ఈ ఊరూరు కుక్క తిరిగినట్టుగా తిరిగి బుక్కడు బువ్వ కొరకు తిరుగుతూ క్రైస్తవుల పైన పడి క్రైస్తవులను, ముస్లింలను అనకుండా నీకొక్క పూట భోజనం దొరకదు. ఎందుకంటే కష్టపడే తత్వం నీది కాదు. అడక్క తినే తత్వం. నీ బ్రతుకులో, నీ జీవితములో ఇప్పటి వరకు ఒక త్రాగుబోతును మార్చాను అని గిట్లా తీసుకొచ్చి సాక్ష్యం చూపెట్టు నాయనా రాధా మనోహర్ దాస్. చూడండి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో. సిగ్గు ఎగ్గు లేకుండా నేను సాధువు అని చెప్పుకుంటున్నాడు. సాధువు నోటికి ఇలాంటి గలీజ్ మాటలు వస్తాయా అండి? ఇలాంటి బూతు మాటలు వస్తాయా అండి? ఇలాంటి విద్వేషాలు లేపే మాటలు వస్తాయా అండి? గురూజీ. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అసలు మిమ్మల్ని ఈ సమాజం ఏమని పిలవడానికి మీరు ఇష్టపడతారు? హర్తారం హతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం ఓ భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. श्री शारदा माई की जय, श्री लक्ष्मी हयग्रीव स्वामी की जय, श्री भद्रकाली माई की जय, श्री सीतारामचंद्रमूर्ति भगवान की जय. नम पार्वती पतये हर हर महादेव. ఎలా పిలవాలా? సంస్కృతంలో నాలాంటి వాళ్ళని సాధు అని పిలవాలి. ఈరోజు ఈ పదజాలం నేను వాడుతున్నాను. వీడు అనే పదజాలాన్ని వాడుతున్నాను. ఎందుకంటే పాస్టర్లను పోరంబోకులు అంటాడు వీడు. వీడు అని ఎందుకంటున్నా అంటే ఎప్పుడు అనలే.
రాధా మనోహర్ దాస్ గారని పిలిచేవాడిని. పాస్టర్‌లని వీడు అంటున్నాడు. పాస్టర్‌లు చేసిన దాంట్లో ఒక్క త్యాగం నువ్వు చేసావా నీ బతుకులో? అడక్క తినడం తప్ప. మేము గొర్రెలమే. ఎవరికి హాని చెయ్యం. ఎవరిని వ్యతిరేకించం. ఎవరి మతాన్ని మేము కించపరచం. ఎవరిని అవమానించం. ఏమండి? ఎవరిని అవమానించం మేము. అందరినీ ఒకేలా చూస్తాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న యేసుక్రీస్తు మాటల్ని మేము అవలంబించుకొని పాటిస్తా ఉంటాం. కానీ నన్ను సాధువు అని పిలవండి అనే ఈ నీచుడు సాధువు అవుతాడా? ఏమండి? గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు. ఆయన స్వభావాన్ని చూసి మేము అందులో ఇస్తాం. కామెంట్ పెట్టండి. ఆయన స్వభావం గాడిద స్వభావం అయితే గాడిద అని పిలవండి ఆయనను. కుక్క స్వభావం అయితే కుక్క అని పిలవండి. ఆయన పంది స్వభావం అయితే పంది అని పిలవండి. ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తో అలా పిలవండి ఆయనను. మేము అలా పిలువం. మమ్మల్ని గొర్రెలు, గొర్రెలు, గొర్రెలని ఈ నీచులందరూ మాట్లాడుతా ఉన్నారు. మేము గొర్రె స్వభావమే. మేము క్రూరులను, త్రాగుబోతులను, వ్యభిచారులను, హంతకులను ఒక మనుషులుగా మార్చినటువంటి దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క మాటలను ప్రకటిస్తూ మేము సాధువులుగా బ్రతుకుతున్నాం. నీలాంటి నీచుడిగా కాదు రాధా మనోహర్ దాస్. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎన్ని రోజులు ఇలా తిరుగుతావు నువ్వు? మా అంటే నీకు వయసున్నంత కాలం తిరుగుతావు. మూలకు పడ్డ తర్వాత కుక్క కూడా దేకదు నిన్ను, నీ బ్రతుకును. ఎందుకంటే ఒక మనిషిని మనిషిగా మార్చినటువంటి మానవత్వం ఉన్న వ్యక్తివి కాదు నువ్వు. రాక్షస స్వభావము కలిగి ప్రజల మధ్యలో, అన్నదమ్ములుగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులు, ముస్లిమ్సు, సిక్కులు, హిందువులు, ఆయా మతస్థుల మధ్యలో విభేదాలు సృష్టిస్తున్న నీచుడివి నువ్వు. నిన్ను ఏమనాలో ప్రజలు తేలుస్తారు. మేమేమని అనం. మీరు గోమాత అంటారు. మరి మీ తండ్రి ఎవరు అని మిమ్మల్ని మేము అడిగితే ఎలా ఉంటుంది? అది తప్పు కదా రాధా మనోహర్ దాస్. మీరన్నదాన్నే మేము అడిగితే తప్పేముండదు. కానీ మేము అడగం అలా. మేము తప్పు స్వభావం, తప్పు ఆలోచనతో మాట్లాడం మేము అలా. నువ్వు మమ్మల్ని గొర్రెలన్నా, నీచులన్నా, ఏదన్నా మేము భరించుకుంటూ పోతాం. ఎందుకనంటే మా దేవుడు మాకు అదే నేర్పాడు. మాకు ప్రేమనే నేర్పాడు. ఇంకా మేము నీ మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీలాంటి ఆ పశువు స్వభావం నీలో నుండి పోవాలని, మానవ స్వభావం, మనిషి హృదయం, మా రాతి హృదయం నీలో నుండి వెళ్ళి మాంసపు హృదయం నీకు కలగాలని మేము మా యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మనుషుల మధ్యలో విద్వేషాలు లేపుతున్నాం. ఆ ఎగ్జామ్ రాస్తున్న టైంలో కూడా ఆ కమ్మలు అవి ఇవి తీసేయాలి అని ప్రభుత్వం, గవర్నమెంట్‌ను కూడా నువ్వు వ్యతిరేకిస్తున్నావు. ఏమండి? గవర్నమెంట్‌ను కూడా వ్యతిరేకిస్తున్నావు. అయినా ఈ గవర్నమెంట్ నీకే తొత్తులైపోతున్నారు. కారణం ఏందంటే ఈ మతం అనే ఒక వ్యాధి ఉంది గదా మీకు. ఆ వ్యాధిని పట్టుకొని మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు. ప్రజలందరూ గమనించండి. దయచేసి మీకు మంచి ఒక సందేశాన్ని ఈరోజు నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మొన్న నేను న్యూస్‌లో నేను చూశాను. 14 మంది యవ్వన బిడ్డలు. ఎవడో గోరక్ష అని పెట్టి, ఆ గోవులను రక్షించాలని పెట్టి మనుషులను చంపితే, ఒకరిని చంపి ఇద్దరిని ఆళ్ళు చనిపోకుండా బ్రతికితే ఆ బిడ్డలకు యావజ్జీవ కారాగార శిక్ష పడిందంట. అంతా వాళ్ళిప్పుడు శిక్ష పడేసరికి 14 మంది 30 సంవత్సరాల వయసున్న యవ్వన బిడ్డలు. వాళ్ళ తల్లిదండ్రులు కోర్టు ముందు పోయి ఏడుస్తూ, మా పిల్లలకి ఏమి తెలవదండి. ఈ మతం అని, ఈ గోరక్షణ అని, ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి భావముతో మా పిల్లలను రెచ్చగొడితే, మా పిల్లలొచ్చారండి, వచ్చి ఇలాంటి పనులు చేశారండి. మా పిల్లల భవిష్యత్తు ఏమైపోయింది? మా బ్రతుకులు ఎలా? మమ్మల్ని ఎవరు పోషిస్తారని 14 మంది పిల్లల తల్లిదండ్రులొచ్చి ఏడుస్తున్నారండి కోర్టు ముందట. మీలాంటి విద్వేషపూరితమైనటువంటి మత విద్వేషాలను రేపే ఇలాంటి సాధు వేషం వేసుకున్నటువంటి రాక్షస క్రూర మనస్సు కలిగిన వారి మాటలు విని యవ్వన బిడ్డలందరూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి జీవితాలను ఆ పోలీస్ స్టేషన్లను గడుపుతున్నారు. తల్లిదండ్రులతో, అక్కచెల్లెళ్ళతో, అన్నదమ్ములతో, భార్య పిల్లలతో సంతోషంగా, ఆనందంగా
గడపవలసినటువంటి కుటుంబాలు జైళ్ళలో మగ్గుతున్నాయండి. పిల్లలకు డాడీ లేక, డాడీ జైల్లో ఉండి, పిల్లలు చదువుకోలేక ఇబ్బందుల పాలై, ఆ భార్య కష్టపడి కూలి పని చేసి 3 పూటల ఆ పిల్లలకు భోజనం పెట్టలేక ఏడుస్తున్న తల్లులు ఎంతోమంది ఉన్నారండి. ఇలాంటి మత విద్వేషాలను రేపే ఈ సాధు వేషంలో ఉన్నటువంటి క్రూరులకు తగిన బుద్ధి చెప్పండి. గవర్నమెంట్స్ మీరు కూడా ఆలోచించండి. ఇలాంటి నీచులు మాట్లాడే మాటలు. పాస్టర్లను పనికిరాని వాళ్ళు, పూరంబోకులు అంటారా? ఎక్కడ పోయిందండి మీ ప్రభుత్వం? ఎక్కడ పోయిందండి భావ స్వేచ్ఛ? ఇలా ఉండకూడదు, సనాతన ధర్మం అని ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ మొన్ననే కదా నువ్వు చెప్పావు. మొన్ననే కదా మీరు మీడియా ముందు చదివి వినిపించారు. ఆర్టికల్ 19 చదివి వినిపించారు కదా. ఏమైంది? రాధా మనోహర్ దాస్ ఇలా మాట్లాడుతున్నాడండి. క్రైస్తవ సేవకులను త్రాగుబోతులను మార్చిన వాళ్ళం మేము, వ్యభిచారులను మార్చిన వాళ్ళం మేము, విడిపోయిన కుటుంబాలను కట్టిన వాళ్ళం మేము, తల్లిదండ్రులను పట్టించుకొని వాళ్ళను, ఆ తల్లిదండ్రుల పట్ల ప్రేమను ప్రకటించి తల్లిదండ్రులను ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథంలో ఉంది అని నేర్పించిన వాళ్ళం మేము. దేశానికి విద్రోహ శక్తులుగా మారి నక్సలైట్లుగా, హంతకులుగా మారినటువంటి వారిని మార్చినటువంటి పరిశుద్ధ గ్రంథం ఇది. దాన్ని ప్రకటిస్తున్న సేవకులం మేము. మమ్ములను పోరంబోకులు అంటావా? బుద్ధుందా నీకు? జ్ఞానముందా నీకు? నువ్వు మనిషివేనా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. మనిషి చర్మం కప్పుకున్న తోడేలువు నువ్వు. మనుషుల మధ్యలో చిచ్చులు పెట్టి మానవత్వం లేకుండా చేస్తున్న మృగానివి నువ్వు. రాధా మనోహర్ దాస్, నిన్ను ఏమనాలో ప్రజల కామెంట్ల ద్వారా నిన్నే వాళ్ళు పిలుస్తారు. అలా నువ్వు నేను సాధువునని చెప్పుకున్నావు కదా, నన్ను సాధువు అంటారండి అని. నీ మాటలు అలా ఉన్నాయా? నీ ప్రవర్తన అలా ఉందా? ఒక జర్నలిస్ట్ నిన్ను ప్రశ్నిస్తూ ఉంటే, నీతో మాట్లాడుతూ ఉంటే వెటకారమైన మాటలు, సిగ్గు మాలిన మాటలు. ఇంతకంటే నీచుడు ఈ భూమిపైన ఇంకెవడు ఉండడు కావచ్చు నీలాంటి దరిద్రుడు. రాధా మనోహర్ దాస్, మమ్మల్ని గొర్రెలు అంటున్నావు. నువ్వేమై ఉన్నావో గుర్తుంచుకో. మాకు సంస్కారం ఉందండి, మాకు సంస్కారం ఉంది. మమ్మలను ఇంకా అనేక మంది ఈ మత తత్వ విభేదాలు లేపేటువంటి నీచులు, వీళ్ళు గొర్రెలు, గొర్రె పిల్లలు, గొర్రెలు అని మాట్లాడుతూ ఉంటారు. మీరు గోమాత అంటారు కదా సార్. మరి మీ తండ్రి వాళ్ళని మేము అడిగితే ఎలా ఉంటుందండి? అది మా సంస్కారం కాదు, మేము అలా అడగం సార్, మేము అలా అడగం. ఏమండి, మీరు ఎవరినైనా పూజించుకోండి, ఎలాగైనా పూజించుకోండి. ఒక సన్మార్గంలో, మంచి మార్గంలో ఉంటే చాలు. పరలోకానికి మేము మార్గాన్ని చూపిస్తున్నాం. మాది మతం కాదు, మాది మతం కాదు. ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ మాది ధర్మం అంటున్నాడు. ధర్మం అంటే ఇదేనా? ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే నీకు తెలుసా రాధా మనోహర్ దాస్? ఆ ధర్మాన్ని ప్రకటించే నీచుడివి నువ్వు. ధర్మం గురించి మాట్లాడే అర్హత నీకుందా? మాది మార్గం, మాది పరలోకానికి మార్గం. మేము ఆ మార్గాన్ని ప్రేమతో ప్రకటిస్తున్నాం. ఆ మార్గాన్ని మేము ప్రేమతో అవలంబిస్తున్నాం. ఆ మార్గాన్ని మా పైన రాళ్ళు వేసినా, మా పైన నిందలు వేసినా, మా పైన ఉమ్మి వేసినా, మమ్మల్ని కొట్టినా, మమ్మల్ని చంపినా, మమ్మల్ని ఏమి చేసినా ప్రేమతోనే ఆ పరలోక మార్గాన్ని మేము ప్రకటిస్తున్నాం. మేము నీలాగా విద్వేషాలు లేపాలంటే ఎన్నో లేపొచ్చు. అమెరికా గురించి నువ్వు మాట్లాడావు. అమెరికా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు సార్ నువ్వు? చెప్పు. నీ సనాతన ధర్మం, నీ హిందుత్వం అని నువ్వు ప్రకటించుకుంటున్నావు కదా. భారతదేశంలో హిందువులు మాత్రం ఉండాలని ప్రకటించుకుంటున్నావు కదా. క్రైస్తవ దేశాలలో ఉన్న నీ హిందూ బిడ్డలందరినీ భారతదేశానికి పిలుచుకొని మాట్లాడప్పుడు. నువ్వు మాట్లాడుతున్నావా ఈ మాధ్యమాలు, నువ్వు మాట్లాడుతున్నావా యూట్యూబ్లో, నువ్వు మాట్లాడుతున్నావా ఈ మొబైల్, అవన్నీ క్రైస్తవులు కనిపెట్టింది. అది లేకుండా ప్రకటించి చూద్దాం. జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేని అజ్ఞానివి నువ్వు. నేను సాధువునని చెప్పుకుంటున్న నీచుడివి నువ్వు. రాధా మనోహర్ దాస్, జాగ్రత్త. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకు. మాకు తెలుసు, మాకెప్పుడో మా బైబుల్ మాకు నేర్పింది. గొర్రె చర్మం కప్పుకున్న
తోడేళ్ళు మీ మధ్యలోకొస్తాయని. నువ్వు గొర్రె చర్మం అంటే సాధువు బట్టలేసుకున్న నీచుడివి నువ్వు. సాధువు అంటే ప్రేమను నేర్పించాలి. కోపాన్ని తగ్గించాలి. అహంకారాలు లేకుండా, విద్వేషాలు తొలగించే ప్రసంగాలు చేయాలి. అది సాధువుకుండేటువంటి లక్షణాలు. నీకు అందులో ఒక్కటి కూడా లేదు. అందుకే మా బైబిల్ ముందే చెప్పింది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళని. సాధువు బట్టలేసుకున్న నీచుడివి నీవొచ్చావు. నువ్వు ఇలాంటి మూర్ఖులొస్తారని మా బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఈ సత్యాలను మేము గమనిస్తున్నాం. మా ప్రజలు గమనిస్తున్నారు. భారతదేశ ప్రజలు గూడా గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడుతున్న మాటల కింద హ్మ్, మా మా నిష్ఠ కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి మా హిందూ సహోదరులు, సహోదరీలు కామెంట్స్ పెడతారు చూడు. నీచుడా ఇలా మాట్లాడకురా నాయనా. సనాతన ధర్మం అది నేర్పించలేదు అని కామెంట్స్ పెడతారు. అయినా నీకు బుద్ధి రాదు, సిగ్గు ఉండదు. ఎందుకంటే క్రైస్తవుల పైన, ముస్లింల పైన మాట్లాడకపోతే నీకు ఒక పూట బువ్వ ఉండదు. నీకు బతుకుదేరువు లేదు నీకు. ఊరూరు తిరిగి అడుక్కుంటున్న బిచ్చగాడివి నువ్వు. మా దశమ భాగాల గురించి, దశమ భాగం అంటే ఏంటి నీకు తెలుసా? 23% అట. ఓరి నీచుడా! దశమ భాగం అంటే 10వ వంతు. ఆ తెలుగు పదం కూడా నీకు రాకపోతే ఎట్లా? నీలాంటి ఆహ్, నీచుల గురించి ఏం మాట్లాడాలి? దేవుని బిడ్డలు, భారత ప్రజలారా, భారతదేశ ప్రజలారా, 2 రాష్ట్రాల ప్రజల, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలారా గమనించండి. ఇలాంటి విద్వేషాలు లేపేటువంటి ఏమండి సాధు వేషం వేసుకున్న గార్దీ స్వభావం కలిగిన వాళ్ళు, పశు స్వభావం కలిగిన వాళ్ళు, మానవత్వం లేని వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో ఉన్న ప్రజలుగా మనం అన్నదమ్ములుగా బ్రతుకుదాం. ఇన్ని సంవత్సరాలు 10, 12 సంవత్సరాలు అన్నదమ్ముల్లా బ్రతికాం. ఇప్పుడు మాత్రమే ఇలాంటి విద్వేషాలు చెలరేగుతున్నాయి. కారణం ఏంటో ఆలోచించండి. మతతత్వ పార్టీలను బొందబెట్టండి. దేశాన్ని కాపాడుకుందాం. దేశ ప్రజల్లో ప్రేమను, సమానత్వాన్ని, ఆప్యాయతను పెంచుదాం. దాని కొరకు CDF, క్రిస్టియన్ డెమోక్రటిక్ ఫోరం ముందంజలో ఉంటుంది. క్రిస్టియన్ డెమోక్రటిక్ ఫోరం నేషనల్ అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. భారతదేశ ప్రజలు ప్రేమ కలిగి ఉండడానికి కావలసిన ప్రణాళికల్లో ముందంజలో CDF ఉంటుంది. మేమందరం కలిసి భారతదేశ క్షేమం కొరకు, భారత ప్రజల ఐక్యత కొరకు ఏ విధంగా మనం కలిసి వెళ్తే మన భారతదేశం బాగుంటుందో అని ప్రణాళికలు వేసుకుందాం. కలిసి వెళ్దాం. ఇలాంటి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ మాటలు వినకండి. ఇలాంటి బురదలో అప్పుడు ఎంత మంచిగా, ఎంత క్లీన్‌గా చేసి కూర్చుండబెట్టి స్నానం చేపిచ్చి, ఓ కుర్చీ మీద కూర్చుండబెడితే పంది తిరిగి మళ్ళీ బురదలో వెళ్తుంది. ఆయన అలాంటి స్వభావం కలిగిన వాడు. ఆయనను పంది అంటారా? ఊరూరు తిరుగుతా ఉంటాడు. కుక్క అంటారా? ఆయనను గార్దీ స్వభావం, ఒక మనిషికుండే లక్షణంలో ఒక్కటి కూడా లేదు. ఆయనను ఏమంటారో మీ ఇష్టం. కానీ ఇలాంటి సాధు వేషం వేసుకున్న సన్యాసులు వస్తా ఉంటారు. వారి యొక్క ఆలోచన వెంబడి భారతదేశ ప్రజలారా, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలారా, వారి విద్వేషమైనటువంటి ఆ విభేదపు ప్రసంగాలకు లోను గాకండి. మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. ఎవడో ఒకడు చెప్పిన ఆహ్, దాని కొరకు పాపము 14 కుటుంబాలు, 14 మంది యవ్వన బిడ్డలు వారి జీవితాన్ని కారాగారంలో, చెరసాలలో ఆ యవ్వన ప్రాయాన్ని జీవితకాలం భరించవలసొస్తుంది. విద్వేషమైనటువంటి మాటలకు మతమని, ఆ పశువులను కాపాడాలని, మనుషులను చంపడానికి పరిగెత్తకండి. మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఇలాంటి వారి యొక్క మాటలు వినకండి. మేము మంచి మార్గంలో తీసుకువెళ్ళడానికి, భారతదేశ పౌరసత్వాన్ని కాపాడుకోవడానికి, భారతదేశ ప్రజలకు మంచి ప్రేమను అందించడానికి CDF ఎప్పుడు కూడా ముందుంటుంది. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక.